మనలో చాలామంది డబ్బును సంపాదిస్తూ ఉంటారు గానీ, ఆ డబ్బుననేది ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా మేనేజ్‌మెంట్ అనేది చాలా మందికైతే తెలీదనమాట. సో, డబ్బుని మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలి, అలాగే స్టాక్ మార్కెట్స్‌లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, ఆ ఇన్వెస్టర్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి, అనే విషయాలు మన వారెన్ బఫెట్ గారు స్టాక్ మార్కెట్‌లో కింగ్ అనమాట. తను ఒక 10 విషయాలైతే మనకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాడనమాట. ఆ 10 విషయాలు అనేవి నేనిప్పుడు మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకైతే చూడండి. ఎవరైతే మనీ మేనేజ్‌మెంట్ గురించి తెలియకుండా ఉన్నారో, అలాగే స్టాక్ మార్కెట్‌లో ఎవరైతే మీరు ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేస్తున్నారో, వాళ్ళందరి కోసం ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుద్దనమాట. వీడియో అనేది చివరి వరకు చూడండి. వీడియో గనక నచ్చితే మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బఫెట్ గారు చెప్పిన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, మీకు అర్థమయ్యే విషయాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు స్టాక్ మార్కెట్‌లో నాలెడ్జ్ గనుక ఉంటే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే బిజినెస్సు ఇలాంటి వేటిపైన మీకు వాటిపైన ఫుల్ గ్రిప్ ఉందనుకోండి, అందులో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే మీకు తెలియని ఆటిలో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పాడనమాట ఫస్ట్ పాయింటు. బఫెట్ గారు చెప్పిన రెండో పాయింట్ ఏంటి అంటే, నష్టాన్ని ముందుగానే నివారించండి. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే, మనలో చాలామంది డబ్బుననేవి సంపాదిస్తూ ఉంటారు. కానీ చివరికి వాళ్ళ దగ్గర వాళ్ళు చనిపోయే టైంలో గూడా వాళ్ళకి మనీ మేనేజ్‌మెంట్ తెలియక చాలామంది దివాలా తీసిన వాళ్ళు కూడా మనం చూసే ఉంటాము. మనం మూవీ హీరోస్ కానీ, లేకపోతే పొలిటీషియన్స్ గాని ఇలా చాలా మనం ఎగ్జాంపుల్స్ అయితే చూసుంటాము. సో, డబ్బులనేవి మనం సంపాదించడం పక్కన పెడితే మనీ మేనేజ్‌మెంట్ అనేది మనకి తెలిసుండాలనమాట. ఇంకా మూడో పాయింట్ ఏంటి అంటే, దీర్ఘకాలం దృష్టితో ఆలోచించండి. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే, మనకి లాంగ్ టర్మ్‌లో అనేవి మనకి లాభాలనేవి ఎక్కువొస్తాయి. తక్కువ టైంలో మనకి లాభాలనేవి రావు అనమాట. మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి లాంగ్ టర్మ్‌లో మనం వెయిట్ చేస్తాము అని మనకుంటేనే అందులో పెట్టుబడి పెట్టండి అని జెప్పేసి బఫెట్ గారైతే జెప్తారు. బఫెట్ గారు చెప్పిన నాలుగో పాయింట్ ఏంటి అంటే, కంపెనీ యొక్క విలువను చూడండి. షేర్ యొక్క ధరను కాదు. అంటే మీనింగ్ ఏంటి అంటే, మనం షేర్ యొక్క ప్రైజ్‌ను చూడకుండా కంపెనీ అనేది ఎలా ఉంది? ఎలా రన్ అవుద్ది? అసలది దేనికి సంబంధించిన కంపెనీ అని చెప్పేసి, మనం దాని కంపెనీని మాత్రమే చూడాలి. షేర్ యొక్క ప్రైస్ కాదనమాట. సో, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బఫెట్ గారు చెప్పిన ఐదో పాయింట్ ఏంటి అంటే, ఖర్చులపైన నియంత్రణ. అంటే మనం సంపాదించిన డబ్బనేది ఎక్కడ ఖర్చు పెడుతున్నాము, వేటిపైన ఖర్చు పెడుతున్నాము అనేది మనకి ఒక కంట్రోల్ అనేది లేకపోతే, మనం దివాలా తీసే అవకాశం అయితే ఉంటది. సో, మనం పెట్టే ఖర్చుల పైన మనకి ఖచ్చితంగా క్లారిటీ అనేది ఉండాలి. మనం ఎందులో పెడుతున్నాము, ఏంటి అని జెప్పేసి మనకంటూ ఒక క్లారిటీ ఉంటే మన మనీ అనేది మన దగ్గరే ఉంటుంది. ఇంకా ఆరో పాయింట్ ఏంటి అంటే, ఆదాయం పెరగటం కన్నా పొదుపు చేయడం చాలా ముఖ్యం అని జెప్పేసి సిక్స్త్ పాయింట్ కింద బఫెట్ గారైతే చెప్తారనమాట. ఎందుకు అంటే, మనం ఎంత ఆదాయం సంపాదించినా గూడా మన దగ్గర ఎంతో కొంత సేవింగ్స్ అనేవి లేకపోతే, మన దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు అని చెప్పేసి ఆయనైతే చెప్తాడనమాట. సో, మన దగ్గర సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఇది సిక్స్త్ పాయింట్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా బఫెట్ గారు చెప్పిన ఏడో పాయింట్ ఏంటి అంటే, భయపడే సమయాల్లో అవకాశాలు ఎక్కువ. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో గనక మనకి నష్టాలు గాని, ఏమన్నా ఉంటే చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. కానీ బఫెట్ గారు ఏం జెప్తారంటే, ఇలాంటి టైంలోనే మనకి మంచి మంచి స్టాక్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. సో, స్టాక్స్ నష్టాల్లో ఉన్నప్పుడే మనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని జెప్పేసి దీనికి మీనింగ్ అనమాట. ఇంకా ఎనిమిదో పాయింట్ ఏంటి అంటే, సహనమే గొప్ప పెట్టుబడి నైపుణ్యం. అంటే ఏంటి అంటే దీనికి మీనింగు, మనం పెట్టుబడి పెట్టిన తర్వాత మనకి ఓపిక, పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఓపిక, పేషెన్సీ అని లేకపోతే మనం చాలామంది తనకి ఏది నచ్చితే అది చేసుకుంటూ, అలాగే తనకు ఇష్టం వచ్చినట్టు ఇలా చేస్తూ ఉంటారు. మన స్టాక్ మార్కెట్‌లో కూడా సేమ్ అంతే అనమాట. కొనటం, అమ్మటం ఇలా మనకి పేషెన్సీ లేక చాలామందనేది అప్పుల పాలవ్వటం అయితే జరుగుద్దనమాట. సో, పేషెన్సీ అనేది మనకి ఎయిత్ పాయింట్ కింద తీసుకొని మన లైఫ్‌లో కూడా మనకి ఎక్కడన్నా ఉపయోగపడుద్దనమాట. ఖచ్చితంగా ఓపిక అనేది మనకి చాలా ఇంపార్టెంట్. బఫెట్ గారు తొమ్మిదో పాయింట్ కింద ఏం చెప్తారు అంటే, మనకి మంచి అలవాట్ల పైన దృష్టి పెట్టండి. అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం మందు తాగడం గాని, సిగరెట్ గాని ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అని చాలా మందికి తెలుసు. వీటిపైన కాకుండా మన యొక్క నాలెడ్జ్‌ని గాని, లేకపోతే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయటం గాని, ఇవన్నీ మంచి హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకోండి. ఆటోమేటిక్‌గా ఇవి ఉంటే మనకి పెట్టుబడి అనేది ఎక్కడ పెట్టినా కూడా మనకంటూ ఒక అవగాహన ఉంటది. సో, దానివల్ల మన డబ్బులనేవి సేఫ్ జోన్‌లో ఉండే అవకాశం ఉంటదని బఫెట్ గారైతే చెప్తారు. ఇంకా పదో పాయింటు అలాగే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, చాలా సింపుల్‌గా ఉండండి అని జెప్పేసి బఫెట్ గారైతే చెప్తారనమాట. ఎందుకు అంటే చాలామంది లగ్జరీ లైఫ్ కోసం గాని, కార్లు గాని, అలాగే బట్టలు గాని అలా కొనుక్కుంటూ డబ్బులనేవి వేస్ట్ చేస్తూ ఉంటారు. సో, మనం చాలా సింపుల్‌గా ఉంటేనే మన మనీ అనేది మన దగ్గర ఉంటది అని జెప్పేసి బఫెట్ గారైతే చెప్తారనమాట. సో, ఫ్రెండ్స్ ఈ 10 విషయాలు గూడా మన జీవితంలో చాలా మందికి ఉపయోగపడే విషయాలు. మీలో ఎవరికన్నా ఇవి గనక ఉపయోగపడతాయి అని మీకు అనిపిస్తే గనక
బఫెట్ గారు లాంటి ఈ విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకుంటే మీ లైఫ్‌లో బాగుపడే అవకాశం అయితే ఉంటది. ఈ వీడియో గనక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక ఖచ్చితంగా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే నెక్స్ట్ మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీరు మిస్ అయిపోతూ ఉంటారు.